చేయాలా, నువ్వు చాలా తెలివైన వాడివి, పని చేయాలా, పని చేసేది కూడా నేర్చుకోవాలి, మాట్లాడమే కాదు. మీరందరూ ఎట్టున్నారంటే నాకు పనులు చెప్పేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. నేను వచ్చింది మీ బాధ్యతలు కూడా గుర్తు చేయడానికి వచ్చాను. రెండూ ఉన్నాయి. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మైక్ అడగలేదు, వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం. ఆ పరిస్థితి అందరికీ రావాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, నేను చేస్తాను. కానీ కొంతమంది ఆ కుర్రాడు ఉన్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకు మైక్ కావాలి అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లో? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు, ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.